భక్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం 23/2025 స్వస్తి శ్రీ చాంద్రమానం క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణ శశఋతు పాల్గొన మాస కృష్ణపక్ష షష్ఠి గురువారం షష్ఠి రాత్రి 10:36 వరకు నక్షత్రం అనురాధ నక్షత్రం రాత్రి 7:56 వరకు వర్జన్ రాత్రి 1:58 నుండి 3:41 వరకు దుర్ముహూర్తం ఉదయం 10:08 10:56 వరకు మధ్యాహ్నం 2:55 నుండి మళ్ళీ మధ్యాహ్నం 3:43 వరకు దుర్ముహూర్తాలు సూర్యోదయం 6:09 సూర్యాస్తమయం 6:07 అమృత గడియల ఉదయం 8:34 10:11 వరకు రాహుకాలం మధ్యాహ్నం 1:30 3 గంటల వరకు రాహుకాలం శుభ సమయం ఉదయం 8:40 వరకు సాయంకాలం 6 గంటల నుండి 6:35 వరకు సాయంకాల శుభ సమయం వజ్రయోగం మధ్యాహ్నం 3:16 గరంజి ఉదయం 9:49 వని రాత్రి 10:36 దినారంభ చక్రాల్లో ఈరోజు ముందుగా మేషరాశి నూతనమైనటువంటి అవకాశాల వల్ల ఆనందంగా ఉంటారు విజయవంతంగా పనులు ఈరోజు పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి వృషభ రాశి గృహంలో ఇబ్బందులు కుటుంబంలో అనారోగ్య సమస్యలు పూర్తిగా ఇబ్బందులు అలాగే పుణ్యక్షేత్ర సందర్శనల వల్ల మానసిక ప్రశాంతత పొందే అవకాశం మిథున రాశి ఆర్థికంగా అధికమైనటువంటి ఖర్చులు శ్రమ ఎక్కువగా ఉండే అవకాశం శ్రమ అనంతరమే ధనయోగం ఉండే అవకాశాలు ఉన్నాయి కర్కాటక రాశి అందరి సమస్యలు అయినా కూడా అవలీలగా పూర్తి చేస్తారు దేవాలయ దర్శనాలు తీసుకుని దైవ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు కూడా ఉండే అవకాశం ఉంది సింహరాశి ఈర్ష్య అసూయ గుణాల వల్ల ఇబ్బందులు ఆర్థిక సమస్యల వల్ల విచారాన్ని పొందే అవకాశం ఉంది కన్యారాశి ఖర్చులతో కూడా పనులు పూర్తగుట కుటుంబంలో వ్యక్తులతో విరోధాలు ఉండే అవకాశాలు తులారాశి కోపం వల్ల కొన్ని నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండి కోపాన్ని అదుపులో పెట్టుకుని మాట్లాడే విధానాన్ని సరిగా చేసుకోవడానికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది వృశ్చిక రాశి సంతోషకరమైన వార్తలు వినుట అధికంగా ధనలాభం అన్ని రకాలుగా కలిసి వచ్చే రోజుగా ఈరోజు అన్ని రంగాల వారికి ఉంది ధనస్సు రాశి గతంలో పనులు వాయిదా పడే అవకాశం ఆ వాయిదా పడిన పనులు ఇప్పుడు పూర్తయ్యే అవకాశాలు అనుకూలం మకర రాశి విద్యలు యందు అనుకూలం విదేశీ విద్యలకు అవకాశాలు దూర ప్రాంత ప్రయాణాలకు అనుకూలం కుంభరాశి కుటుంబంలో సంతోషం మానసికంగా ఆనందంగా ఉండే అవకాశాలు అనుకోని ప్రయాణాలు మీనరాశి వ్యాపారాల్లో మార్పులు వ్యాపారంలో చికాకులు కానీ స్వల్పంగా కోపము ఆ కోపం వల్ల కొన్ని నష్టాలు కూడా చవి రావాల్సి ఉంటుంది మిగతా విషయాలు రేపు చూద్దాం ఈరోజు విష్ణు సహస్రనామంలో ఏం చెప్తున్నారో చూద్దాం వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే దేవ ఓం దేవాయ నమః దివ్యతేతి దేవ దివ్యతి ఇది దేవ అని కూడా అనొచ్చు అని శబ్దం అంటే దేవ అంటే ప్రకాశించినటువంటి వాళ్ళు జయించినటువంటి వాళ్ళు క్రీడించేటువంటి వారు స్తుతింపబడువారు అనే అర్థం దేవ ఇతి దేవాయ అన్నారు అంటే భగవానుడు దివ్య ప్రకాశ స్వరూపుడు కనుక సకల రాక్షసుల సంహార కర్త కనుక తన భక్తుల్ని అసురుల లక్షణాలు పోగొట్టేవాడు కనుక సృష్టి స్థితులైలకు నాటకమునందు చక్కటి క్రీడించేవాడు అగుట వలన భక్తుల చేత సదా స్తవనీయుడిగా చేయబడ్డాడు కావునే దేవ అనే దివ్యనామంగా స్వామిని కీర్తించారు అంతేకాదు శ్రీ గర్భ ఓం శ్రీ గర్భాయ నమః శ్రీ అనగా లక్ష్మి ఐశ్వర్యము తేజస్సు మాయా విద్య మున్నగు సకల విభూతులకి కూడా తెలుపునది అని అర్థం తన గర్భమునందు కలిగి ఉన్నందువల్ల శ్రీగర్భ అని స్వామిని పిలిచారు గర్భంలో ఉన్నాడు ఆయన వక్షస్థలంలో కూడా లక్ష్మీదేవిని స్వామి ధరించాడు అని కూడా మనకి చెప్పడం మిగతా విషయాలు రేపు చూద్దాం ఈరోజు స్వస్తి.